ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాతు. దేవద్యుతి చాలా బ్రహ్మాండంగా విష్ణుమూర్తిని దర్శనం అయిన తర్వాత అతనికి నాకు ఇంకేం అక్కర్లేదయ్యా, ఏం వరం కావాలి అని కోరుకోమంటే, నాకేం వరం వద్దు స్వామి, నీ పాదపద్మాలు ఎల్లప్పుడూ కూడా నా హృదయ పీఠం మీద ఉంటే చాలు అని ఆయన అడిగాడు. దానికి చాలా సంతోషించి విష్ణుమూర్తి అంతర్ధానం అయ్యే సమయంలో నీ కోరికలన్నీ తీరుగాక, నువ్వు సర్వావస్థల్లో కూడా నన్నే స్మరిస్తూ ఉందువుగాక, నువ్వు చేసేటటువంటి యొక్క పూజ అవన్నీ కూడా సఫలీకృతమవుగాక అని ఆశీర్వదించి ఆ విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. తరువాత అంతర్ధానం అయిన తర్వాత జనార్దనుడు ఎప్పుడైతే అంతర్ధానం అయ్యాడో అప్పటి నుంచి ఈ దేవద్యుతి అనేటటువంటి ఇతడు సర్వావస్థల్లో విష్ణుమూర్తిని కొలుస్తూ తలుస్తూ అతడి పూజా పునస్కారాలే కొనసాగించుకుంటూ తన జీవితాన్ని పరమార్థంగా భావించి కొనసాగించడం మొదలుపెట్టాడు. ఇదంతా విన్నాడు. ఈ వేదనిధి అనేటటువంటి ఈ బ్రాహ్మడు, ఓ మహర్షి చాలా బాగా చెప్పావయ్యా, దేవద్యుతి అనేటటువంటి వాడు అంత వైభవోపేతంగా చేసినటువంటి యొక్క స్తుతి ఏమిటి, ఏ విధంగా ఆ విష్ణుమూర్తిని అతను స్తుతించాడు, ఎంత గొప్పగా అతడు స్తుతించకపోతే విష్ణుమూర్తి గారు దానితోటి సంతృప్తి పడ్డాడు. సంతృప్తి పట్టమే కాకుండా అతడు దర్శనమిచ్చాడు. దర్శనమివ్వడమే కాదు, ఆయన అడిగినటువంటి కోరికలన్నింటినీ తీర్చి అంతర్ధానమయ్యాడు. కాబట్టి అది ఎంత బాగా ఉందో, నాకు వినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంది. నా కుతూహలాన్ని మీకు చెప్తున్నాను, వెంటనే ఆ కోరిక తీర్చవలసింది అని అతడు అడిగట. అంతేకాకుండా మహాత్ముల యొక్క సంగతి ఎవరికైనా మహత్తుని కలిగిస్తుంది. మహతాం సంగతి కస్య మహత్వాయ నకల్పతే. మహాత్ముల యొక్క మరి కలయిక, వారితోటి ఏర్పడినటువంటి యొక్క మరి సమాగమం ఎప్పుడైనా సరే తప్పకుండా గొప్ప శక్తిని, గొప్ప ఇదిని కలుగజేస్తుంది కదా. కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి స్తోత్రాన్ని నాకు వినిపించవలసింది అని అన్నాడట. అప్పుడు ఆ మహర్షి చెప్పడం ప్రారంభించాడు. ఈ రహస్యమైన ఉత్తమమైనటువంటి ఈ స్తుతిని నాకు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఇది గరుత్మంతుడికి లభించింది. ఆ స్తుతిని నాకు తరువాత నాకు లభించింది. ఆ స్తుతి ఏమిటో నీకు వినిపించడం జరుగుతుంది. అయితే ఆ స్తుతి సామాన్యమైనటువంటిది కాదు. ఇటువంటిదంటే చాలా ఆధ్యాత్మిక స్థితిలో చాలా లోతైనటువంటి యొక్క విషయం కలిగినటువంటి స్థుతి అది. అంతేకాకుండా శుభకరమైనటువంటి, శుభాన్ని కలిగించేటటువంటిది, తర్వాత మహోదయమైనటువంటిది, ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటిది, అన్ని పాపాలని కూడా పటాపంచలు చేయగలిగినటువంటిది. కాబట్టి అంతేకాదు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆత్మజ్ఞానాన్ని కలిగించేటటువంటి యొక్క మంచి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం అది. అటువంటి స్తుతిని నీకు వినిపిస్తాను, వినవలసింది అని అప్పుడు మొదలుపెట్టాడట. ఓం నమో వాసుదేవాయ నమో విశ్వాయ చక్రిణే భక్తిప్రియాయ కృష్ణాయ జగన్నాథాయ సాత్మనే స్తోత్రాస్తుత్యః స్తుతిః సర్వం జగద్విష్ణుమయం యదా తదా సంస్తూయతే కేన భక్తిర్మోదకరీ నృణాం. అయితే ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఈ స్తుతి ఎటువంటిదయ్యా అంటే, ఓ వాసుదేవా, మీరు విశ్వస్వరూపులు, చక్రధారి అయినటువంటి వారు. తరువాత ఓ కృష్ణ, మీకు భక్తి కంటే వేరు ప్రియమైనటువంటిది ఈ లోకంలో ఏముంది? మీరు ఈ జగతికి స్వామి, మీరు ధనుర్ధారులు, ధనుస్సును ధరించినటువంటి వారు. అంతేకాకుండా మేము మీకు నమస్కరిస్తున్నాము, నమస్కారం చేస్తున్నాము అని అతడు అంటున్నాడు. నమః అనడంలోనే నా అంటే నాది ఏమీ లేదు అనేటటువంటి నమస్కారం చాలా విశేషమైనటువంటిది. అటువంటి నమస్కారాన్ని మేము చేస్తున్నాం. మీరు సర్వసాధారణంగా రూపంతో స్తుతి చేయబడుతూ ఉంటారు. సాధారణంగా ఏదో ఒక రూపాన్ని వహించి ఉంటారు. ఇది సాకార పూజ కిందనే లెక్క మనం. కాబట్టి మీరు ఏదో ఒక రూపంతో మాకు ప్రత్యక్షమవుతుంటారు. సాధారణంగా
స్తుతి చేయబడటానికి యోగ్యులైనటువంటి వారు. ఎవరినైతే స్తుతి చేయాలో అటువంటి యొక్క యోగ్యత మీ దగ్గర ఉన్నది. ఇట్లే స్వయంగా స్తుతి స్వరూపులైనటువంటి వాడు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యము, స్తోత, స్తుత్య, స్తుతి, ఈ మొత్తం అంతా కూడా ప్రపంచమంతా ఎటువంటిదయ్యా? యస్య దేవస్య, ఇంకోటి జగద్విష్ణు మయాయదా. ప్రపంచమంతా కూడా మొత్తం ప్రపంచమంతా విష్ణు స్వరూపం. అసలు విష్ణు అనే పదంలోనే వ్యాపకత్వం అని అర్థం. అంటే సర్వత్రా, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అని. అందుకే ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని నిశ్చితంగా చెప్పాడు. అటువంటి యొక్క భావాన్నే ఇక్కడ వీరు స్తుతిలో చెప్పుకుని వస్తున్నారు. జగద్విష్ణుమయం యదా అని. అటువంటి వారు ఎవరైనా సరే మీరు మిమ్మల్ని స్తోత్రాస్తుత్య స్తుతి సర్వం జగద్విష్ణుమయం యదా తదా సంస్తూయతే కేన భక్తిర్మోదకరీ నృణాం. ఇటువంటి మిమ్మల్ని ఎవరు, ఈ ప్రపంచమంతా వ్యాపించినటువంటి వారిని ఎవరిని స్తుతిస్తున్నారు? ఇది గొప్ప ప్రశ్న. మొత్తం అంతా ప్రపంచమంతా వ్యాపించినటువంటి వ్యక్తికి ఎవరిని స్తుతిస్తారు? అంటే స్తుతించేటటువంటి వాడిలోనూ ఆ బ్రహ్మత్వమే, ఆ యొక్క దైవత్వమే ఉన్నది. ఆ రకమైనటువంటి ఎదురుగా కనిపించేటటువంటి వ్యక్తిలోను కూడా అదే దైవత్వం మిట్టుపడుతోంది. అటువంటప్పుడు ఇంక ఎవరు స్తుతి చేస్తున్నారు అని ఆ దేవద్యుతి అనేటటువంటి వాడు చాలా చక్కగా భక్తిర్మోదకరీ నృణాం. భక్తి ఒక్కటే, భక్తిరేవ గరీయసి అన్నారు కదా. భక్తి ఒక్కటే ఏదైనప్పటికీ కూడా మానవులకి గొప్ప అయినటువంటిది. అది ఒక్కటే మోదకరీ, సంతోషాన్ని కలిగించేటటువంటిది. అంతేకాకుండా యస్య దేవస్య నిశ్వాసో వేదాః సాంగాః ససూత్రకాః కా స్తుతిః ప్రముదే తస్య భక్త్యాహం ముఖరో భవం. వేదో న వక్తియం సాక్షాత్ న చ వాగ్వేత్తి నో మనః మద్విధంతం కథం స్తౌతి భక్తిమాన్వా కథం భవేత్. అయితే విశేషం ఏమిటంటే, ఏ మహేశ్వరుని యొక్క, ఏ పరాత్పరుని యొక్క, ఏ జగద్దేవుని యొక్క మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఉపాంగాలతోటి కూడుకున్నటువంటి వేదాలుగా ప్రాదుర్భవించినాయి. వేదాలు అనేటటువంటివి ఎలా వచ్చినాయి అంటే, అందుకనే వేదాలు అపౌరుషేయములు అన్నారు. వేదాలు అపౌరుషేయములు అంటే ఏ పురుషుడు రచించినవి కావు. ఎలాంటివయా అంటే భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం, అంటే గాలి పీల్చి వదలటం, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే అంగ ప్రత్యంగాలతో సహా వేదాలు ఉద్భవించినాయని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. కాబట్టి అలా అయితే ఒక చిన్న స్థుతి ఎలాగా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలుగుతుంది? ప్రపంచం లోపల ఉండినటువంటి మొత్తం వేదములు అనేటటువంటివే భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి వస్తున్నప్పుడు ఇంకా ఏ రకంగా నేను చేసేటటువంటి స్థుతి దేనిలోకి చెందుతుంది? ఈ చిన్న స్థుతి ఏ రకంగా వేదాలతోటి పోటీ పడగలుగుతుంది? కాబట్టి స్వామి, నిన్ను ఏ రకంగా నేను స్తుతించగలనయ్యా అంటున్నాడు. ఎంత వినయము, ఎంత విధేయత! ఆ దేవద్యుతి యొక్క సంగతి ఆశ్చర్యం కలుగుతుంది. నేను చేసే స్థుతి ఏపాటిదయ్యా నిన్ను అంటున్నాడు. అంతేకాకుండా కేవలము భక్తి కారణంగానే ఏదో చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. సాక్షాత్తు వేదం కూడా ఎవరిని వర్ణింపజాలదో, వేదమే వర్ణించలేదు నిన్ను, భగవంతుడి స్వరూపాన్ని నేను. అటువంటి వాడిని వాక్కు అనేటటువంటిది, మనస్సు కూడా ఎవరిని తెలుసుకోలేదో అటువంటి మానవులకు ఆ పరమేశ్వరుని గురించి ఏం చెప్పగలుగుతుంది? నేను ఏం చెప్పగలనయ్యా నీకు? అందుకని మద్విధంతం కథం స్తౌతి భక్తిమాన్వా కథం భవేత్. లేక భక్తుడైనటువంటి వాడు ఏం చెప్పలేడు. భక్తి కలిగి ఉండవచ్చు అతడు చేసేటటువంటి స్తోత్రం చాలా గొప్పది అనిపించవచ్చు, కానీ అది ఏమాత్రం వేదాలే నిన్ను స్తుతించలేవు అనుకున్నటువంటి పరిస్థితిలో నేను ఏ రకంగా స్తుతించగలనయ్యా? నేను చేసేటటువంటి స్థుతి ఏపాటిది అంటూ అతని భక్తి వినయాల్ని ప్రకటిస్తున్నాడు దేవద్యుతి. బ్రహ్మ విష్ణుస్త్వం
త్వమేవ సకలాశ్రయః స్రష్టా బ్రహ్మనిదానం చ శుద్ధం బ్రహ్మత్వమేవ చ కోయం కాయస్తవ విభో భిత్వా స్పృశతి కాయినం కాయదోషైర్న చాఘ్రాత తస్మై నమోస్తు యోగినే. అయితే బ్రహ్మ కంటే కూడా బ్రహ్మ మనం సృష్టికర్త అనుకుంటున్నాం కదా, అటువంటి సృష్టికర్త కంటే మూలంగా ముందే ఉన్నటువంటి వాడు బ్రహ్మ విష్ణు స్వరూపుడు కూడా నువ్వే. బ్రహ్మ విష్ణు స్వరూపుడు త్రిమూర్తుల యొక్క త్రిమూర్త్యాత్మకమైన స్వరూపం నువ్వే. బ్రహ్మ కంటే ముందున్నటువంటి వాడివి కూడా నువ్వే సర్వులకు కూడా అంటే అందరికీ కూడా ఆశ్రయం ఇచ్చేటటువంటి వాడివి నువ్వే. సృష్టి చేసేటటువంటి బ్రహ్మను కూడా ఉత్పత్తి చేసేటటువంటి శుద్ధ బ్రహ్మస్వరూపులు మీరే. అయ్యా నీవు లేకపోతే, ఆ శుద్ధ బ్రహ్మస్వరూపం కనుక లేకపోతే బ్రహ్మ ఉదయించడమే లేదు. బ్రహ్మ ఉదయించడం లేకపోతే ప్రపంచ సృష్టే లేదు. అటువంటి గొప్ప వ్యక్తివి నువ్వు. కాబట్టి ఓ సర్వవ్యాపకుడమైనటువంటి నారాయణ, ఇప్పటి మీ చర్య ఏమిటి? మరి దేహధారులకు నువ్వు రహస్యంగా ఎవరైతే స్పర్శిస్తారో ఆ సంబంధ దోషం మీకు కొంచెం కూడా కలగదా? తర్వాత అట్టి మీ యోగశక్తికి నమస్కారం. ఏదైనా ఒక వ్యక్తిని ముట్టుకున్నాడు అనుకోండి, బ్రహ్మదేవుడు సాక్షాత్తు భగవంతుడు, దానివల్ల అతడి యొక్క విషయమంతా ఇతనికి చెందవచ్చు, లేదా అతని పాపాలో మరొకటో ఇతనికి చెందడం అటువంటిది లేదుట. అతడు ముట్టుకున్నప్పటికీ కూడా అతడికి ఎటువంటి వికారములు కలగవు. మనకు మరొక వ్యక్తిని మనకు ముట్టుకుంటే అతడి నుంచి వికారాలు కొన్ని కలుగుతాయి, కానీ అలా కాకుండా అతని యందు ఎటువంటి వికారములు కూడా కలగకుండా చాలా నిశ్చలంగా, అదే అందుకనే అతీతమైన శక్తి కాబట్టి వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఒక తత్వం అతనిలో ఉంటుంది. మానవ మాతృల్లో ఉండేటటువంటి యొక్క తత్వం వేరు, భగవంతుడిలో ఉండేటటువంటి యొక్క తత్వం వేరు. కాబట్టే అయ్యా ఆ దోషము కూడా మీకు కలగదు కదా. అటువంటి మీ యోగశక్తికి నమస్కారం. అది కూడా యోగశక్తి. అది ఇతరులను ముట్టుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఏ దోషము తనకు అంటకుండా ఉండటం అనేది ఒక యోగశక్తి. అటువంటి యోగశక్తికి యోగేశ్వరేశ్వరులు మీరు. అటువంటి వారికి మీకు ఏమంటుతాయి? అటువంటి మీరు దేవభావంతో ఎల్లప్పుడూ కూడా మెలకువతోటి ఉంటారు. దేవభావేన జాగర్తి. మీకు నిద్ర ఏమిటి? ఎల్లప్పుడూ నిద్రపోయే ప్రశ్న లేదు. దేవభావేన జాగర్తి సనిద్ర నిద్రాతి నిజ ఆత్మని. మీకు నిద్ర అనేదే లేదు. ఇదే మనకి కార్తీక పురాణంలో ఒక చక్కని మాట చెప్పారు. నీవు ఆయన ఎప్పుడయ్యా అంటే యోగ నిద్ర, అదే మనకి చాతుర్మాస వ్రతం కింద చెప్పబడింది. ఏమిటయ్యా అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఉన్నటువంటి 4 మాసాలు కూడా విష్ణుమూర్తి గారు యోగ నిద్రలో ఉంటారు అని. యోగ నిద్రలో ఎందుకు ఉంటానంటే అందులో కారణం చెప్పుకొని వచ్చాడు. ఈ లోకం ఏమైపోతోంది, ఎలా చేస్తున్నారు, భక్తి ఎవరికి ఉంది, భక్తి ఎవరికి లేదు, ఏ రకంగా ఇక్కడ ఉండినటువంటి మానవులు సంచరిస్తున్నారో తెలుసుకోవడం కోసమని యోగ నిద్ర అనే ఒక మిష అంటే ఒక నెపం, ఆ నెపంతో మాత్రమే నేను నిద్రపోతున్నాను తప్ప నాకు నిద్ర ఏమిటయ్యా అని మనకి కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. అంటే ఈ సందర్భంలో దాన్ని కూడా గుర్తు చేసుకోవడం భావ్యమని భావించడం జరిగింది. దేవభావంతో జాగర్తి నిద్రాతి నిజాత్మని సుఖ సందోహ బుద్ధిర్యా సాత్వం విష్ణో న సంశయ. అటువంటి మీకు నిద్ర అనేటటువంటిది ఉండదు ఓ విష్ణుమూర్తి గారు. సుఖమును కలిగించేటటువంటి బుద్ధి నిస్సందేహంగా ఏమిటయ్యా, సాక్షాత్తు మీరే. ఏ సుఖాన్ని కలిగించాల్సిన నీవే కారణభూతుడివి. అంతేకాకుండా ఇంకో సంగతి ఏమిటి, మహదాదయో మహాభావా తథా వైకారికా గుణా త్వమేవ నాథ తత్సర్వం నానాత్వం మూఢకల్పనా. ఇంకోటి ఏమిటంటే మహదాది మహాభావాలు ఏవైతే ఉన్నాయి, కొత్త మహత్తు అనేటటువంటి యొక్క భావం, మహత్తు మొదలైనటువంటి భావాలన్నీ కూడా పంచభూతాల యొక్క వికారజన్యమైనటువంటి గుణాలు, ఇవన్నీ కూడా నువ్వే. నువ్వు లేకపోతే ఈ పాంచభౌతికమైనటువంటి దేహంలో ఉన్న వికారాలు కానీ, ఈ పంచభూతాల్లో ఎప్పటికప్పుడు కలిగేటటువంటి యొక్క మార్పులు ఇవన్నీ కూడా నువ్వే.
నీ కారణం లేకుండా ఈ పంచభూతాలు ఏవి కూడా సంచరించడానికి అవకాశం లేదు. అయితే కాబట్టి ఇంకోటి ఏమిటయ్యా, ఈ భేదాలు కేవలం దేనికి వస్తున్నాయి అంటే మూఢకల్పనలు, మూఢత్వముగా మూఢులు చేసుకునేటటువంటి ఒక కల్పనలు. అందుకని మూఢకల్పన, నానాత్వం మూఢకల్పన అంటే ఇవన్నీ మూఢత్వముగా మూఢులు అనుకునేటటువంటి ఒక కల్పనలు తప్ప నిజానికి ఇవేవి నువ్వు కాకుండా లేవు, నీవు లేకుండా ఇవేవీ లేవు, అన్నీ నువ్వే, అన్నిట్లోనూ నువ్వే ఉన్నావు. కేశవ రూపాభి కల్పనాతి శ్రుభిస్తధౌ త్వమేవ కల్పసే బ్రహ్మ పుమాని వసుతాదిభి. ఇంకో సంగతి ఏమిటంటే కేశవులు అంటే జుట్టు, కేశవ రూపం, ఇదంతా కూడా త్రివిధ కల్పనలతోటి అంటే ఓ బ్రహ్మ మీరే ఈ ప్రకారంగా ఉత్పత్తి చేస్తుంటారు. కాబట్టి మానవుడు పుత్రాదుల యొక్క ఉత్పత్తి ఎలా అయితే చేస్తుంటారో ఇవన్నీ కూడా తమ యొక్క కుమారుల్ని ఎలా అయితే ఉత్పత్తి చేస్తుంటారో మానవులు, అలాగనే మీరు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా విశేషమైనటువంటి పద్ధతి. విదోషం విగుణం చైకం చిన్మూర్తిరఖిలం జగత్ కవీనాం భాతి యత్తత్వం తం విష్ణుం నౌమి నిర్మలం యస్య జ్ఞానేన కుర్వంతి కర్మాపి శృతిభాషితం నిరీషణా జగన్మిత్రాః శుద్ధ బ్రహ్మనమామితం. అయితే దేనియందు ఏ విధంగాను కూడా దోషం అనేది అంటే తప్పనేటటువంటిది ఎటువంటి కల్మషము కూడా లేకుండా ఉంటుందో, దేని లోపల మాయతోటి పుట్టినటువంటి గుణాలు లేకుండా ఉంటాయో, ఏదైతే అద్వితీయంగా ఉంటుందో, ఏదైతే మొత్తం ప్రపంచం లోపల వ్యాపించి ఉంటుందో, ఏదైతే మొత్తం జగత్తుకంతకి చైతన్య స్వరూపమై ఉంటుందో, ఏదైతే కవులకు మరి తత్వస్వరూపంగా భాషిస్తూ ఉంటుందో, అటువంటి నిర్మలమైన విష్ణు భగవాను నేను స్తుతిస్తున్నాను. చూడండి ఎంత లోతైనటువంటి భావమో. ఏదైతే ప్రపంచానికి ఆధారభూతమో, ఏదైతే ప్రపంచం మొత్తానికంతకీ కూడా మరి నిలకడగా ఉండి నడిపిస్తుంటుందో అటువంటి యొక్క శక్తి స్వరూపం, అటువంటి బ్రహ్మహత్తరమైన శక్తి స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. ధ్వస్తేతరచ్చ సన్మాత్రం యత్ ప్రబోధాదుపాసతే యోగినః సర్వభూతేషు సద్రూపం నౌమితిం హరిం బ్రహ్మాహమితి గాయంతి యం జ్ఞాత్వైకం వరాద్విజాః పశ్యంతో హి త్వయా తుల్యం దేహాంతే నౌమితిం హరిం మాయయా మోహవైచిత్ర్యం తథాహం మమతాం నృణాం యో నాశయతి పాపౌఘాన్ నమస్తస్మై చిదాత్మనే. నమస్తస్మై చిదాత్మనే, నమః తస్మై చిదాత్మని, చిదాత్మనే ఓటువంటి చిదాత్మకు నీకు నమస్కారం అంటున్నాడు. అంతేకాకుండా ఇంకో విశేషం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటిది ఎవరు చైతన్య స్వరూపులో ఎవరైతే ఉపాసన జ్ఞానం అనేటటువంటి దాని ద్వారా జరుగుతుంటుందో, అంటే ఏ వ్యక్తి అయితే నిన్ను ఉపాసిస్తాడో ఆ ఉపాసించినటువంటి వాడి యొక్క భక్తి విశేషాన్ని బట్టి నువ్వు ఆదరిస్తూ ఉంటావు, నువ్వు చక్కగా ప్రత్యక్షమవుతుంటావు, లేదా అతన్ని యొక్క కోరికలు నువ్వు తీరుస్తుంటావు. కాబట్టి ఏ యోగులై అయితే ఏ ఉపాసన జ్ఞానం ద్వారా ఇదంతా కూడా జరుగుతుంటుందో, అలాగనే సమస్త ప్రాణుల లోపల కూడా యోగులైనటువంటి వారు ఎవరిని ఉపాసిస్తారు? అతీతమైన శక్తిని ఉపాసిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి అతీతమైన శక్తి ఏదంటే భగవంతుడే. అటువంటి భగవత్ స్వరూపమైనటువంటి నిన్ను ఉపాసిస్తారు. యోగులు కానివ్వండి, సిద్ధులు కానివ్వండి, ఎవరైనా సరే అటువంటి వారు ఎవరైతే ఉపాసిస్తుంటారో అటువంటి యొక్క సత్యస్వరూపుడైనటువంటి ఓ విష్ణుమూర్తి నీకు నా నమస్కారం అంటున్నాడు. ఇది ఎలాంటిదయ్యా అంటే అహం బ్రహ్మాస్మి. చివరికి దానివల్ల ఏం జరుగుతుంది? అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను. తత్ త్వం అసి, అదే నీవు అయి ఉన్నారు. తత్ త్వం అసి, అది నీవు అయి ఉన్నావు. ఈ మహావాక్యాలు
ఇటువంటి వాక్యాల లోపల ఉన్నటువంటి అర్థం అంతా కూడా దేన్ని బట్టి ఏర్పడుతుంది? నిన్ను బట్టే ఏర్పడుతుంది. అలాగనే తనను తాను మొత్తం ప్రపంచంలో అన్నిట్లోనూ కూడా బ్రహ్మభావంతో ఎవరైతే చూస్తారో, అంటే ప్రపంచమంతా కూడా బ్రహ్మమయం, ప్రపంచమంతా కూడా నిండి ఉన్నది ఏమిటి? బ్రహ్మయే. ఆ బ్రహ్మతత్వమే మొత్తం అంతా నిండి ఉన్నది. ఆ బ్రహ్మతత్వం ప్రపంచమంతా ఎలా అయితే నిండి ఉందని చూడగలుగుతారో అలాంటి శ్రీహరికి నేను నమస్కారం చేస్తున్నాను. ఏది ప్రపంచంలో ఉన్నటువంటి మాయతోటి పుట్టేటటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో, ఏ అజ్ఞానము చేత ప్రపంచం లోపల చిత్ర విచిత్రములైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయో, మానవుల యొక్క అహంకారం మమహకారాలన్నింటినీ కూడా ఏదైతే నాశనం చేస్తుందో, అటువంటి ఏది మనకి అహంకార మమకారాలే కాకుండా ఏదైతే మనకి మన యొక్క పాపాలన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేస్తుందో అటువంటి సచ్చిదానంద స్వరూపుడికి నమస్కారం అంటున్నాడు. అందుకనే పాపౌఘ నమస్తస్మై చిదాత్మనే. చిదాత్మ స్వరూపుడు. చిత్ అంటే మనస్సు, మనస్సులో పుట్టేటటువంటి వాడు. ఆయన భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అందుకని మన మనస్సులోనే ఉన్నాడు. అందుకని నిన్ను నువ్వు చూసుకోమంటారు. నిన్ను నువ్వు చూసుకోమంటే అర్థం నీలో చూసుకోవడం. నీలో చూసుకున్నప్పుడు ఏమిటవుతుంది? నీలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం, ఆ భగవత్ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవడమే నీ యొక్క ముఖ్యమైన మానవ ధర్మం. అదే పరమార్థం అనేటటువంటి ఒక విషయాన్ని చెబుతూ ఇంకా దేవద్యుతి తన యొక్క స్తోత్రాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు అని మనవి చేస్తూ స్వస్తి.